గుంటూరు నగరంలో అధికారులు విభజించు పాలించు సిద్ధాంతం అమలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి విమర్శించారు. మంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేసినప్పుడు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో వేరువేరు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం దురదృష్టకరమని తెలిపారు. మేయర్, కమిషనర్ ఒక కార్యక్రమం నిర్వహిస్తే మరో ప్రాంతంలో వేరుగా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆమె అభిప్రాయపడ్డారు. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న, ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాను మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉండదు. కానీ కార్యక్రమం అయిపోయిన